టాలీవుడ్ లో ఈ సంక్రాంతికి బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ క్లాష్ జరగబోతోంది. రవితేజ ఈగలు వాయిదా వేసుకోకపోతే పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. 3 రోజుల్లో ఏకంగా 4 సినిమాలు రాబోతున్నాయి. వేటికవే డిఫరెంట్ జోనర్. ఇక ఎవరు తగ్గేట్లో లేడు కుదా. అయితే పోటీలో ఎంతమంది ఉన్నా ఆ ఇద్దరు హీరోల మధ్య ఫైట్ అనేది ఆసక్తిగా మారింది. మరి ఇప్పటికే 2 సార్లు సంక్రాంతి సీజన్ లో పోటీ పడ్డ ఆ స్టార్స్ ఇప్పుడు ముచ్చటగా 3వ సారి తలబడబోతున్నారు. ఇంతకీ ఏంటా స్టార్ మూవీస్ క్లాష్? ఇప్పుడు చూద్దాం. సీనియర్ హీరోలు కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ ఈ సంక్రాంతికి నా సామిరంగా, సైంధవ్ సినిమాలతో రాబోతున్నారు. ఒక్కరోజు గ్యాప్ తో భారీ అంచనాలతో బాక్స్ ఆఫీస్ బరిలో దిగుతున్నాయి ఈ సినిమాలు. పెద్ద పండక్కి 4 సినిమాలు విడుదలవుతుంటే ఎందుకు అందరి చూపు నాగ్, వెంకీ చిత్రాల మీదే ఉంది అని అనుకుంటున్నారా? పొంగల్ సీజన్ లో వీళ్ళిద్దరికి ఉన్న ట్రాక్ రికార్డే దానికి కారణం. ఇప్పటికీ 2 సార్లు సంక్రాంతి బరిలో దిగారు. ఇప్పుడు ముచ్చటగా 3వ సారి పందానికి రెడీ అవుతున్నారు. గతంలోనే సంక్రాంతి అప్పుడు వెంకీ, నాగ్ బాక్స్ ఆఫీస్ బరిలో తలపడ్డారు. అయితే 2 సార్లు కూడా వెంకీ మామ డామినేషన్ క్లియర్ గా కనిపించింది. వీరిద్దరూ ఫస్ట్ టైం 1992 సంక్రాంతికి పోటీ పడ్డారు. నాగ్ కిల్లర్, వెంకీ నటించిన చంటి జనవరి 10న రిలీజ్ అయ్యాయి. కిల్లర్ డీసెంట్ గా ఓ మోస్తారు విజయాన్ని అందుకుంది. చంటి మాత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక సెకండ్ టైం 1996 సంక్రాంతప్పుడు నాగార్జున వజ్ర మూవీతో వెంకీ ధర్మచక్రంతో రంగంలోకి దిగారు. వెంకీ మూవీ సూపర్ హిట్ అవ్వగా వజ్రం ఫ్లాప్ అయింది. అలా 2 సార్లు వెంకీనే పై చేయి సాధించాడు. ఇప్పుడు నా సామిరంగా, సైంధవ్ ప్రోమోస్తోనే ఆకట్టుకున్నాయి. 2 హిట్ అయ్యేలానే కనిపిస్తున్నాయి. మరి ఈసారి ఇద్దరిలో ఎవరిది పై చేయి అవుతుంది? ఇద్దరు హిట్స్ కొడతారా అనే ఆసక్తి అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల వారిలోనూ ఉంది.